తెలుగు మిత్రులకి స్వాగతం. ఈరోజు 2-3 విషయాలు చర్చిస్తాను. ఒకటి, మార్కెట్ పెరుగుతున్నది, అయితే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ పరిస్థితి ఏంటి? అవి కూడా కొంచెం ఇన్ సింపతి మూవ్ అయ్యాయి, కానీ టోటల్గా లీడ్ తీసుకుంటున్నది నిఫ్టీ మాత్రమే, నిఫ్టీ 50 మాత్రమే. మిగిలినవి కొంచెం ఫాలో అవుతున్నాయి, కానీ వాటిలో కన్సిడరబుల్గా ఏం రాలి. అది వస్తుందా దాని గురించి. ఇన్సిడెంటల్గా మ్యూచువల్ ఫండ్స్ పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడతాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇండెక్స్, ఇది కొనుక్కోవడానికి పనికొస్తుందా ఈ టైము? మిత్రులు ఒక ఆయన మెసేజ్ పెట్టారు కదా, కొంచెం ఇది క్లారిఫై చేయాలని అనిపించింది. యాక్చువల్గా మా గ్రూపుల వారికి కూడా సెపరేట్గా దీని మీద వివరణ ఇవ్వటం జరిగింది. అయితే జనరల్గా కూడా చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నదని అనిపించి దాని గురించి కూడా నేను మాట్లాడతాను. ఫైనల్గా ఏంటంటే డెరివేటివ్స్ కోర్స్ గురించి చెప్పాల్సింది ఏం లేదు. డెరివేటివ్స్ కోర్సు ఫస్ట్ లెసన్ పంపించడం జరిగింది ఈరోజు నిన్న, ఫస్ట్ లెసను. అయితే జాయిన్ అయిన వారికి ఎవరికైతే ఆ లెసన్ అందలేదో వారు ఏం చేయాలంటే, ఈ నంబర్ మీకు తెలిసిన విషయమే కదా, జెంటిల్ రిమైండర్, ఎన్నిసార్లు రిమైండ్ చేయాలి, ఎన్నిసార్లు చెప్పాలని దయచేసి అపార్థం చేసుకోకుండా అలా అనుకోకండి. బీ పేషెంట్. ఒక్కోసారి ప్రాక్టికల్, ఒక్కోసారి మిస్ అవుతూ ఉంటారు. ఇలా ఎవరైనా మిస్ అయ్యారేమో చూసుకోండి. మిస్ అయితే దీనికి పెట్టండి డీటెయిల్స్. ఇది మీకు తెలిసిన విషయమే. విల్ సర్టన్లీ నోబడి విల్ మిస్. ఎవరు మిస్ కారు, ఎవరిని మిస్ చేయం. విల్ గో టుగెదర్. కైండ్లీ బేర్ విత్ అస్. థ్యాంక్ యూ. ఇప్పుడు స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ల గురించి మాట్లాడతాను. ఈ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్లు మీరు జాగ్రత్తగా గమనించారో లేదో, నిఫ్టీ 12,000కి వచ్చింది. దగ్గర వచ్చిందంటే వచ్చేసినట్టే, దగ్గరలో ఉంది. ఇట్స్ ఓన్లీ ఎ ఫార్మాలిటీ, ఎ లిటిల్ అవే అనిపిస్తున్నది. మరి ఈ నేపథ్యంలో మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ పెరిగాయంటే కొద్దిగా పెరిగాయి, లైట్గా ఇన్ సింపతి కొంచెం పెరిగాయి. అయితే నిఫ్టీలో వచ్చినంత గ్రోత్ వీటిలో రాలేదనే చెప్పాలి. ఇప్పుడేంటి కిమ్ కర్తవ్యం? ఇప్పుడు వీటిలో గ్రోత్ రావాల్సి ఉంది కదా, వీటిలో సెలెక్టివ్గా కొద్దిగా కొన్ని మాత్రమే పెరిగాయి. ఎందుకు చెప్తున్నానంటే, నేను నిఫ్టీ 50 షేర్లు తీసుకుంటే 50, నిఫ్టీ నెక్స్ట్ 50 తీసుకుంటే మరో 50. మరి మిగిలినవన్నీను వేలల్లో ఉన్నాయి, వందల్లో కాదు వేలల్లో ఉన్నాయి. అందువల్ల వేలల్లో ఉన్న ఆ షేర్లలో సెలెక్టివ్గా ఫ్యూ హండ్రెడ్ కూడా లేదు, డౌటే. పోనీ లెటస్ సే ఈ 100+ ఏమైనా వచ్చిందేమో మొమెంటము తప్ప వేలల్లో ఉన్న ఆ షేర్లలో రాలేదు. ఇంకా కొన్ని ప్రామినెంట్ షేర్లోకి వచ్చిందేమో, కొన్నిటికి ఇంకా చాలా వాటికి రాలేదు. కానీ ఇవి 50 కాబట్టి 50లో వచ్చింది. ఈ 50లో కూడా తీసుకున్నట్లయితే సెలెక్టివ్గా 5 to 8 షేర్స్, సుమారుగా 10 అనుకుందాం. నిఫ్టీ 50లో 10 షేర్లు వచ్చింది. దానివల్ల నిఫ్టీ పైకి వెళ్ళిపోతున్నది. మరి ఎక్కువ సంఖ్యలో ఉండటం వలన మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ వాటిల్లో గణనీయంగా ఆ ఇండెక్స్లో ఏవైతే ఉన్నాయో వాటిలో కొంచెం గణనీయంగా పెరిగితే తప్ప, ఇంప్రూవ్మెంట్ వస్తే తప్ప, లేదా ఎక్కువ నంబర్ ఆఫ్ షేర్స్లో వస్తే తప్ప అక్కడ ర్యాలీ విజిబుల్గా ఉండదు, కనబడదు. అందుకనే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో ర్యాలీ ఇప్పటికీ కూడా విజిబుల్గా లేదు, నిఫ్టీలో మాత్రమే ఉంది. ఇప్పుడు కిమ్ కర్తవ్యం ఏమిటి? చాలామంది ఇంకా కొంతమంది ఏంటంటే, మీరు ఇప్పుడు కొనొద్దు, ఎప్పుడు చూసినా కొనొద్దు అని అంటుంటారు. ఏంటి సంగతి అండి? నేను ఇప్పటికీ కొనొద్దు అని అంటాను. ఎందుకంటే విద్య తెలిసిన వాడు ఏ స్టేజ్లోనైనా కొనగలడు, ఏ స్టేజ్లోనైనా అమ్మగలడు. విద్య తెలియని వారు, కొత్తవారు, కొంచెం లెర్నింగ్ మోడ్లో ఉన్నవారు ఇట్లాంటి టైంలో కొనకూడదండి. వాచ్ చేయాలి.
మరి శ్రీనాథుల వారి పద్యం మీరు వినే ఉంటారు కదా, సిరిగల వానికి చెల్లును తరుణులు 16,000 తగ పెండ్లాడన్ తిరుపమునకిద్దరా అంట్రా పరమేశ గంగ నిడువు పార్వతి చాలునని అట్లాంటివి చెప్పారు కదా పద్యం. సిరిగల వానికి చెల్లును తరుణులు 16,000 తగ పెండ్లాడన్, ఎగబడి 16,000 మందిని పెళ్లి చేసుకోగలడు సిరిగలవాడు, నీకు అందరికీ తగదది అని అంటాడు. అట్లా మనం అన్వయించుకుంటే విద్య తెలిసిన వాళ్ళకి, మార్కెట్ గురించి సరైన అవగాహన ఉన్న వాళ్ళకి పర్వాలేదు, వెన్నతో పెట్టిన విద్య ఇప్పుడు కూడా కొనగలరు, కొని రాణించగలరు. అవసరమైతే ఏదైనా ప్రాబ్లం వస్తే బయటపడగలరు, లాస్ బుక్ చేసి బయటపడగలరు. కానీ ఇన్వెస్టర్లు, ముఖ్యంగా కొత్తవారు, బిగినర్సు, లెర్నర్సు, ఆ టైపు ప్రవేశార్థులు, జస్ట్ ప్రవేశించిన వాళ్ళు ఆ సాహసం చేయకూడదు. అందుకని ఇప్పుడు కొనద్దు అనేది 10,800 నుంచి నేను చెప్తున్నాను కదా, మీరు 11,000 నుంచి చెప్తున్నారు, ఎవరో మిత్రులు అంటున్నారు 11,000 నుంచి చెప్తున్నారు, 11,000 దాటిపోయింది, మళ్ళీ 12,000 అంటున్నారు. మీరు ఎప్పుడు కొనద్దు అంటూ ఆపారు మమ్మల్ని. ఇప్పుడు ఇంకెప్పుడండి, ఇక వెళ్ళిపోతున్నది, మరి ఏంటిది, ఆ బస్సు ఆగటం లేదు, మీరు ఎంతసేపు ఆగుద్ది చూడండి అంటున్నారని. ఆ మిత్రులకు నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఇది లాంగ్ టర్మ్ గేము. ఈ బస్సు ఆగక తప్పదు, ఆగి వెనక్కి రాక తప్పదు. ఎంత పెరుగుతుందో పెరగనివ్వండి, తమాషా చూస్తూ ఉండండి, మళ్ళీ వెనక్కి వస్తుంది. వచ్చినప్పుడు ఎక్కండి బస్సు. ఎందుకంటే మీకు ఎలాంటి షేర్లు కొనాలో తెలియదు కదా. ఇలాంటప్పుడు కొంచెం అంత మంచి షేర్లు కాకపోయినా ఎక్కువ రేటు పెట్టి కొనేసే ప్రమాదాలు ఉన్నాయి. అందుకనే వెయిట్ చేయాలని చెప్పేది. కొనే టైం ఎప్పుడంటే అప్పుడు 10,000, 10,500, 400 రేంజ్లో ఉన్నప్పుడు కొనే టైము. సరే, అప్పుడు మిస్ అయిన తర్వాత అప్పుడైతే కొన్ని షేర్ల గురించి కూడా నేను మాట్లాడేవాడిని. వాటిలో కొన్ని బాగానే ఉన్నాయి, కొన్ని అంత బాగోలేదని అనుకోవాలి. ఎందుకంటే అన్నీ పేలుతాయని ఏం లేదు గ్యారంటీ. కాబట్టి ఇట్స్ ఎ టైమ్ టు వాచ్. ముఖ్యంగా కొత్త వారికి మళ్ళీ ఇది వెళ్ళి ఎప్పుడో తిరిగి వస్తుందిలేండి వెనక్కి. అప్పటి వరకు పేషెంట్గా ఉండండి, డబ్బులు దగ్గర పెట్టుకొని ఉండండి. ఎప్పుడు తగ్గుతుంది, ఇంకెప్పుడు తగ్గుతుంది అని ఇంపేషెంట్గా ఉండకండి. ఎప్పుడో తగ్గినప్పుడు కొనండి, లేకపోతే ఆ డబ్బులు ఉంచుకోండి. అప్పుడైతే కొంచెం మంచి షేర్లు కొంచెం రీజనబుల్ ప్రైసెస్కి దొరుకుతాయి కదా. తగ్గితే ఆపర్చునిటీ ఎప్పుడు వస్తుంది, కొంచెం పేషెన్స్ ఎక్కువ కావాలి. తర్వాత మ్యూచువల్ ఫండ్స్ గురించి చెప్పాలంటే, మ్యూచువల్ ఫండ్స్ పెర్ఫార్మెన్స్ కూడా బాగోలేదు కదండి. లాస్ట్ 1 year, 1.5 yearsలో పెర్ఫార్మెన్స్ బాగోలేదు. ముఖ్యంగా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, ఈవెన్ లార్జ్ క్యాప్ కూడా అంత బాగోలేదు. మీరు స్టాటిస్టిక్స్ చూడండి, మీకు తెలుస్తుంది. అయితే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కూడా కంగారు పడకండి. ఇప్పుడు ఈ ర్యాలీ రావాల్సి ఉంది, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్లో ఉంది, రావాల్సి ఉంది. ద బెస్ట్ ఈజ్ యట్ టు కమ్. లేట్ అవ్వచ్చు, దేర్ హై అంధేర్ నహీ హై అంటారు. లేట్ అవ్వచ్చు, కానీ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్లో కూడా ర్యాలీ వస్తుంది, అంటే ఇంప్రూవ్మెంట్ వస్తుంది. అప్పుడు మీ దగ్గర ఉన్న పోర్ట్ఫోలియోలో చాలా షేర్లు షైన్ అవుతాయి, బాగా ఇంప్రూవ్మెంట్ చూపిస్తాయి. దట్ ఈస్ ద రైట్ టైం, గుడ్ టైం. అప్పటి వరకు వెయిట్ చేయాలి. అంతేగాని ఇంకా లేదు, పెరగటం లేదు, ఇంకా ఎప్పుడు పెరుగుతుంది, ఇది పెరగలేదు, అది పెరగలేదు అని ఇంపేషెంట్గా ఉండకండి, ఉంచండి. ఎందుకంటే గుడ్ టైమ్స్ ఆర్ ఎట్ టు కమ్. మధ్యలో వచ్చే కరెక్షన్స్ని ఇగ్నోర్ చేయండి, పట్టించుకోకండి. అల్టిమేట్గా 5K వెళ్తుంది ఇండెక్స్ కదా. తర్వాత మ్యూచువల్ ఫండ్స్లో ఉన్నవాళ్ళు కూడా గబుక్కుని విత్డ్రా చేయటాలు అలా ఏం చేయకండి. ఇప్పట్లో పేషెంట్గా ఉంచండి, 1 fine day అవి పికప్ అవుతాయి. తర్వాత ఇండెక్స్ ఫండ్స్ గురించి చెప్పాల్సి వస్తే, మరి నేను చెప్పేది ఏముంది, ఇండెక్స్ ఫండ్స్కి ఎనీ టైమ్ ఈజ్ ఎ రైట్ టైం. ఈవెన్ టుడే, ఈరోజు నిన్న కూడా ఒకరిద్దరు మెసేజ్లు నాకు పెట్టారు, ఎస్ కొనుక్కోండి అని చెప్తున్నాను. ఎనీ టైమ్ ఈజ్ ఎ రైట్ టైం ఫర్ ఇండెక్స్ ఫండ్స్. కానీ మీరు అది సిప్ మోడ్లో పెడితేనే ఇది రైట్ టైము. లంసంలో పెట్టొద్దు. నో, నేనైతే డైరెక్ట్గా నో అని చెప్తాను. ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళంతా కూడా నాకు మరింత ఆప్తులు. అందుకని ఇండెక్స్ ఫండ్స్కి సంబంధించి ఎవరైనా క్వశ్చన్ వేస్తే జనరల్గా నేను ఐ ఫీల్ హ్యాపీ. జవాబు కూడా గబుక్కుని చెప్పడానికి టైం లేకపోయినా టైం స్పేర్ చేయాలని అనుకుంటాను. ఎందుకంటే ఐ ఫీల్ ఐఎమ్ డూయింగ్ సంథింగ్ వర్త్ ఇన్ మై లైఫ్. కాబట్టి ఇండెక్స్ ఫండ్స్లో ఏ టైంలోనే పెట్టండి.
మీరు నిఫ్టీ 50లో పెట్టండి, నిఫ్టీ నెక్స్ట్ 50లో పెట్టండి, లేకపోతే గ్రోత్ అండ్ డైరెక్ట్ అండ్ గ్రోత్ గుర్తుంచుకొని పెట్టండి. బట్ పెట్టేటప్పుడు టైం చూడక్కర్లేదు, కానీ సిప్ మోడ్లో పెడితేనే. మరి లంసంలో పెడితేనండి అంటే లంసంలో పెట్టాను కొన్ని టైంకి చెప్పాను నేను. 10,000, 10,400, 10,500 రేంజ్లో ఈటీఎఫ్ల గురించి వాటి గురించి చెప్పాను, మీకు గుర్తుందో లేదో చెక్ చేసుకోండి. మరి అప్పుడు అట్లాంటప్పుడు లంసంలో పెట్టాలి. మరి ఇంకెప్పుడైనా ఇదే కాదు, ఇంకోసారి మళ్ళీ కరెక్షన్స్ వస్తాయి కదా, ఎప్పుడైనా కరెక్షన్ కొంచెం బాగా ఉంది, మంచి కరెక్షన్ వచ్చింది అనిపించినప్పుడు లంసంలు పెట్టండి. ప్రస్తుతానికి సిప్ మోడ్లోనే వెళ్ళదలుచుకుంటే. లేకపోతే ప్రశాంతంగా కూర్చోండి, కీప్ యువర్ మనీ బ్యాంకులో పెట్టుకొని కూర్చోండి, ఏం టెన్షన్ పడకండి. పరిగెడుతుంది ఇంకెప్పుడు వస్తుంది ఆపర్చునిటీ అని చూడకండి. పేషెన్స్ గేమ్ ఇది, లాంగ్ టర్మ్ గేమ్. ఓకే అండి, సో విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మార్కెట్ ఈరోజు సెలవు కదా, అందుకని కొంచెం ఫ్రీగా ఉన్నాం. అండ్ గుడ్ డేస్ ఆర్ అహెడ్. మనం 12,000 చూడబోతున్నాం 12,000 ప్లస్. బాయ్.